గారు ఈరోజు పరిస్థితిని చూసి బాధపడ్డా మొత్తంగా ఆనాటి సాయుధ పోరాట ప్రభావం భారతదేశంలో ఎంత గొప్పగా ఉందనే దానికి అర్థం ఇప్పటికి కూడా ఆ భావజాలం కమ్యూనిస్ట్ పార్టీ పేరుతో ఉన్నా లేకున్నా అనేక మంది కవులు, కళాకారులు, మేధావులు, జర్నలిస్టులు అలాగే అనేక వర్గాల మధ్య వారి మనసుల్లో కమ్యూనిస్టు భావజాలం, లెఫ్ట్ భావజాలం ఇప్పటికి కూడా దేశవ్యాప్తంగా ఉందంటే దానికి కారణం ఆనాటి కమ్యూనిస్ట్ పార్టీ అలాగే కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన సాయుధ పోరాట ఉద్యమం. ఆ ఉద్యమ ప్రభావం మనిషి ఉన్నంతకాలం ఉంటుంది. మనిషి కోసమే ఆ ఉద్యమం మొదలైంది, వెట్టి చాకరీ విముక్తి కోసం, అలాగే దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా, భాషా ఉద్యమం కోసం, అనేక సాంఘిక అంశాలపైన జరిగినటువంటి ఉద్యమం అది. అందువలన ఇవాళ మనం చూస్తూ ఉంటే రోజు రోజుకి మరలా కమ్యూనిస్టులు ఉండాలి, కమ్యూనిస్టు పేదవాడి తరపున పోట్లాడే వాళ్ళు ఉండాలి అనేటువంటి వాయిస్ మనం తరచూ వింటూ ఉన్నాం. అందువలన త్యాగాలు ఎప్పుడు వృధా కావు, నిరంకుశత్వం, నియంతృత్వం ఎప్పుడు నిలబడదు. అంతిమంగా నిలబడేది ఏమిటంటే, అంతిమంగా నిలబడేది త్యాగం ఒకటే, అంతిమంగా నిలబడేది ప్రశ్నించేటువంటి ప్రశ్న ఒకటే. ఆ త్యాగం ఎక్కడ ఉంటుంది అంటే ఎర్ర జెండాలో ఉంటుంది, ఎర్ర జెండా శాశ్వతంగా ఉంటుంది. అదే సమయంలో ఈ కార్యక్రమానికి సంబంధించి ఇవాళ అధికారికంగా జరపాలా వద్దా అని వీళ్ళు లెక్కలు వేసుకుంటున్నట్టున్నారు అధికార పార్టీల వాళ్ళు. అసలు ఎవరిలో కూడా అధికారికంగా జరిపితే ఇది తప్పు అని నాకు తెలిసి ఆ ఇద్దరు ముగ్గురు ఎంఐఎం పార్టీ వాళ్ళు ఏమని అనుకుంటారేమో తప్పితే యావత్ ముస్లిం సోదరులు కూడా ఈ కార్యక్రమాన్ని అధికారికంగా జరిగితే చాలామంది పేద ముస్లింలు అసలు తగు ముస్లిము హిందువులది కాదు కదా. మఖ్దూమ్ మొహిద్దీన్ గారే పిలిపించాడు కదా, బందగి మరణించాడు కదా, షోయిబుల్లా ఖాన్ చంపివేశారు కదా, రజబలి గారు లాంటి వాళ్ళు జైల్లో ఉన్నారు కదా. అసలు తగు దీన్ని వక్రీకరణ చేయటం తప్పితే దీనికి సంబంధం లేదు. అలా వీళ్ళు కానీ మన రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయకపోతే ఖచ్చితంగా దాన్ని ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు వాళ్ళ లబ్ధి కోసం దాన్ని ఉపయోగించుకుంటారు. మరి వాళ్ళకి ఎలా చెప్పాలో, ఎవరు చెప్పాలో, ఎప్పుడు అర్థమైందో తెలియదు. అసలు లేని భయం ఎవరో తప్పు పట్టేది. ఎందుకంటే ఇది ఒక రాజు పైన పేదవాళ్ళు సాధించినటువంటి విజయం తప్పితే ఆనాడు మరి ఆయన అమ్మటి ఎంతమంది ఉన్నారు? ఆ జమీందారులు ఎవరు, జాగీర్దారులు ఎవరు, లేకపోతే వతందారులు ఎవరు, దేశముఖులు ఎవరు, భూస్వాములు ఎవరు? వాళ్ళందరూ ఎవరు? 90% మంది హిందువులే ఉన్నారు. పోరాటం చేసినటువంటి పేద వర్గాల్లో హిందువులు ఉన్నారు, ముస్లింలు. ఏ గ్రామంలో ముస్లింలు ఉంటే ఆ గ్రామంలో పేద ముస్లింలు అందరూ కూడా ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. ఏది ఆయన నిజాం వ్యతిరేక ఉద్యమంలో. అందువలన అసలు లేని సమస్యను సృష్టిస్తున్నారు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం. సృష్టిస్తుంది ఎవరయ్యా అంటే ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు ఒప్పుకుంటున్నారు. మేము లేము, ఆ రోజు మేము లేనంత మాత్రాన ఆ చరిత్రను మేము ప్రస్తావన చేయకూడదా అని కొంతమంది వితండంగా వాదన పెడుతున్నారు. ప్రస్తావన చేయండి, చరిత్రగా గుర్తించండి అని మనం అంటున్నాం. చరిత్రగా గుర్తించండి, చరిత్రను వక్రీకరణ చేయకండి. మేమేం స్వాతంత్రం సాధించినప్పుడు మన పెద్దలు సాధించారు, అప్పుడు అనేక మంది లేరు. దాని అర్థం స్వాతంత్ర సమరోత్సవాన్ని ఆ రోజుల్లో మేము లేవు కాబట్టి జరపకూడదని ఎవరన్నా అంటే తప్పు అయింది. మీరు కూడా జరపండి, కానీ చరిత్రను వక్రీకరించకండి. అది హిందూ ముస్లింల మధ్య తగు కాదు. కాబట్టి ఈ అంశం ఇవాళ ప్రజల్లోకి పోవాలి. ముఖ్యంగా కొత్త యువత ఉంది, వస్తున్న యువతలోకి పోవాలి. యువకుల వాళ్ళ హృదయాలని ఆకట్టుకునే విధంగా, విద్యార్థులను ఆకట్టుకునే విధంగా అనేక మేధావుల్ని కొత్తగా ఇవాళ సమాజంలో మళ్ళా తయారవుతున్నటువంటి వాళ్ళని, ఆనాటి చరిత్ర తెలియని వాళ్ళని తెలిసే విధంగా సాంస్కృతిక ఉద్యమాలను మనం మరింతగా విస్తృతం చేయాలి. లిటరరీ ఉద్యమాలను మనం మరింతగా విస్తృతం చేయాలి. అలాగే మన చరిత్రని వాళ్ళు చేయకపోయినా సరే మనం ఎలా తీసుకెళ్ళాలి,
ప్రతి మారుమూల ప్రాంతానికి కూడా ప్రతి మనిషికి కూడా కమ్యూనిస్టుల గొప్పతనాన్ని కమ్యూనిస్టుల చరిత్రని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే లక్ష్యంతో ఇవాళ మనం జరిగే ఈ కార్యక్రమంలో ఆ లక్ష్యాన్ని చేపవాలి. సరే, సహజంగా మన పెద్దలు బాధపడ్డా, ఎందుకంటే పెద్దలు అయిపోయారు వాస్తవంగా. ఇక ఇప్పుడు అంతకుముందు 2 వరుసలు ఉండేవాళ్ళు, ఇప్పుడు లేరు కదా, చనిపోతా ఉన్నారు. నాకు తెలిసి కొమరయ్య గారు ఒక ఆయన బతికున్నాడు అక్కడ గారెల్లో, ఇంకా తక్కువే. ఇంకో పెద్ద ఆయన వీరున్నారు, యాదయ్య గారు, ఎవరున్నారు. మరి లేనప్పుడు మనం ఎందుకు బాధపడాలి? లేరు, మరి మనం ఏం చేయలేం. ఎందుకంటే వాళ్ళు లేకపోయినా ఇంకొకటి 2 ఏళ్ళు అయితే ఇక మీరు ఆ రోజుల్లో ఆ ఉద్యమాన్ని స్ఫూర్తితో పెరిగిన వాళ్ళు మీరు ఉంటారు. ఇక మాకు కొద్దిమంది తర్వాత ఇక ఉండరు. ఎవరు ఉండనప్పుడు ఈ కార్యక్రమాలు జరపకూడదు అనేది ఉండదు. ఉండకపోయినా దాన్ని కొనసాగించవలసిన బాధ్యత తరతరాలకు కూడా ఉంటుంది, చరిత్రను గుర్తించే విధంగా. కాకపోతే ఎంత ఎఫెక్టివ్గా మనం తీసుకెళ్లాలనేది మాత్రం సీరియస్గా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మేము ఈ మధ్య ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు నేను పల్లా గారు కూడా ఉన్నారు నాతో పాటు, ఇంకా ఇతర సంఘాల వాళ్ళందరూ కూడా ఉన్నారు, పద్మ గారు కూడా ఉన్నారు. ఆ రోజు మేము రావినారాయణ రెడ్డి గారి స్టాట్యూని, అలాగే బద్దం ఎల్లారెడ్డి గారి స్టాట్యూని మగ్దుమ్ మొహిద్దీన్ గారితో కలిపి పెడితే బాగుంటుందని అడిగితే వాళ్ళు సుముఖంగా ఉన్నారు. ఆయన వెంటనే ఒకరికి అప్పచెప్పాడు. నాకు కొద్దిగా పుషప్ చేస్తే మంచి కోడల్లో వాళ్ళు ముగ్గురితో కూడినటువంటి విగ్రహాన్ని వాళ్ళు అధికారికంగా ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది. ఆ విధంగా చేస్తారని ఆశిద్దాం. చేయకపోతే వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు పోతారు, మన పద్ధతుల్లో మనం పోదాం. అదైతే మన జరిగిన విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అందువలన ఇవాళ ఆనాటి సాయుధ పోరాట స్ఫూర్తి ఇవాళ అనేక మందిని కవులు, కళాకారులు, సుద్దాల హనుమంతు, లేకపోతే మన గద్దర్, అది ఏ పార్టీ అయినా కానీ, ఇంకా జయరాజ్, అటువంటి వాళ్ళని, మన అనేక మంది మేధావుల్ని, ప్రొఫెసర్ హరగోపాల్, నాగేశ్వర్, అలాగే అనేక మంది జర్నలిస్టు మేధావుల్ని, మన శ్రీనివాస్ రెడ్డి గారు, ఆంధ్రజ్యోతి శ్రీనివాస్, వీళ్ళందరూ కమ్యూనిస్ట్ భావజాలం. పని కమ్యూనిస్టులుగా అందరూ ఈయనలాగా కాకపోవచ్చు, కానీ భావజాలం ఉంది. ఆ భావజాలం కాళోజీ చెప్పినట్లుగా ఒక సిరా చుక్క 1,00,000 మెదళ్లను కదిలిస్తుంది. ఆ సిరా చుక్క ఏదయ్యా అంటే ఈ ఎర్ర చుక్క, ఆ సిరా చుక్క ఏదంటే ఈ ఎర్ర అక్షరం. అందుకని అటువంటి ఇంకా అనేక మంది మేధావులు మన లాయర్ల ఫ్రంట్ కూడా ఇప్పుడు బాగానే జరుగుతుంది. ప్రభాకర్ గారు, మన కేవీఎల్, ఇంకా చాలా మంది కదులుతున్నారు. అన్ని ఫ్రంట్లు కదిలిద్దాం, కష్టపడదాం, కమ్యూనిస్టు చరిత్ర వెనకబడకుండా చేద్దాం. ఎన్నికల్లో గెలుపు ఓటములు అనేది మన చేతుల్లో లేదు. దానికోసం కొన్ని పరిణామాలు జరగాల్సిన అవసరం ఉంది. ఆనాటి వరకు ఉద్యమ పార్టీగా, పోరాట పార్టీగా, త్యాగాల పార్టీగా, వీరుల కన్నా వేరే పార్టీగా ఈ పార్టీ లెగసీని, పార్టీకి సంబంధించినటువంటి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మనందరం కృషి చేయాలని కోరుతూ మీ అందరికి హృదయపూర్వక నమస్కారాలతో సెలవు. థ్యాంక్ యూ.